ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎలాంటి టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటే బాడీలో ప్లేట్లెట్ కౌంట్ అనేది పెరుగుతుంది అనేసి. సో లైక్ ఇది కూడా వన్ టైప్ ఆఫ్ బ్లడ్ సెల్సే కాబట్టి సో ఎక్కువగా మనం ఐరన్ రిచ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఏంటంటే ఫస్ట్ ఈ ప్లేట్లెట్ కౌంట్ తక్కువ దాన్ని మనం ఏమంటామంటే లైక్ థ్రోంబోసైటోపినియా అంటాం. అంటే లో లెవెల్ ఆఫ్ బ్లడ్ కౌంట్ అన్నది. సో ఈ ప్లేట్లెట్ కౌంట్ తక్కువ ఉంది అంటే దెర్ ఆర్ సో మెనీ కాజెస్, చాలా రీజన్స్ ఉంటాయి. లైక్ వైరల్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు, లివర్ సిరోసిస్ అయి ఉండొచ్చు, సమ్ టైప్ ఆఫ్ క్యాన్సర్ కేసెస్లో తక్కువ ఉంటుంది, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల లో లెవెల్ ఆఫ్ ప్లేట్లెట్ కౌంట్ అవుతుంది, అండ్ సీజర్స్ అంటే సెప్సిస్ చాలా, అండ్ దెర్ ఆర్ సో మెనీ కాజెస్. సో ఈ కాజెస్ అన్నిటి వల్ల కూడా ఏంటంటే మన బాడీలో ప్లేట్లెట్ కౌంట్ అనేది చాలా తగ్గిపోతూ ఉంటుంది. సో ఏంటంటే ఇలా తగ్గుతుంది అంటే సో ఈ కాజెస్ అయి ఉండొచ్చు. సమ్ మెడికేషన్స్ వల్ల కూడా ఏంటంటే మనకు ప్లేట్లెట్ కౌంట్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. సో దీన్ని ఫస్ట్ మనం ఓవర్కమ్ చేయాలి అంటే దెర్ ఆర్ టూ మెథడ్స్. లైక్ ఒకటి ఫుడ్ ఒకటి మనం మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకొకటి కొంచెం ప్లాస్మా థెరపీ అనేసి కొంచెం ప్లేట్లెట్ కౌంట్ అని మనకు అంటే ప్లేట్లెట్ సెల్స్ అనేది ఎక్కిస్తారు. సో అది కాకుండా ఈ ప్లేట్లెట్ ఫుడ్ మనం ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఐరన్ రిచ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. అలాంగ్ విత్ ఏంటంటే విటమిన్ సి తీసుకోవాలి. విటమిన్ సి ఏంటంటే లైక్ యాంటీ ఇన్ఫ్లమేటరీ కాబట్టి ఏంటంటే ఇన్ఫెక్షన్ కొంచెం కంట్రోల్ అయ్యి ప్లేట్లెట్ కౌంట్ పెరగడానికి మనకి హెల్ప్ అవుతుంది. నథింగ్ బట్ సమ్ ఫ్రూట్స్లో వచ్చేసి లైక్ సమ్ పపాయా తీసుకోవచ్చు, ఆరెంజ్ తీసుకోవచ్చు, సో పొమోగ్రానేట్, కివి ఇవన్నీ కూడా హెల్ప్ అవుతుంది. సో చాలామంది ఏంటంటే ప్లేట్లెట్ కౌంట్ తక్కువ ఉందనే కానీ సరే పపాయా లీవ్స్ అలా తింటారు చాలామంది, పపాయా లీవ్స్ జ్యూస్ అనేది. సో అది జ్యూస్ తాగడం వల్ల పపాయా లీవ్స్ జ్యూస్ తాగడం వల్ల ప్లేట్లెట్ కౌంట్ పెరుగుతుంది అనేసి పర్టికులర్ సైంటిఫిక్ రీజన్స్ ఏం లేదు. బట్ ఏంటంటే సో మెనీ కాసెస్ ఈ ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి సమ్ యాంటీబయాటిక్ మెడికేషన్స్ అనేది ఇస్తారు. సో ఆ మెడికేషన్ యూస్ చేస్తూ ఈ జ్యూస్ ఇలా తాగడం వల్ల ఏంటంటే చాలా మందికి లైక్ డయేరియా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో పర్టికులర్గా ఇలాంటిది అయితే రెఫరబుల్ కాదు పపాయా లీఫ్ జ్యూస్ అన్నది. సో ఇన్ కేస్ తీసుకోవాలంటే డాక్టర్ అడ్వైస్ తీసుకోవడం బెటర్. అదర్ దెన్ దిస్ ఏంటంటే బీట్రూట్ తీసుకోవచ్చు, టమాటోస్ తీసుకోవచ్చు, లైక్ సమ్ బెర్రీస్ కానీ కొంచెం లైక్ ఇంకా నార్మల్ ఈ ఆకుకూరలు, ఈ స్పినాచ్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ప్లేట్లెట్ కౌంట్ మనకి పెరగడానికి హెల్ప్ అవుతుంది. సో ఎంత ప్లేట్లెట్ కౌంట్ పెరిగినా సరే లైక్ ఇది కొంచెం బాడీలో సర్క్యులేట్ అవ్వాలంటే వీ హ్యావ్ టు హైడ్రేట్ చేసుకోవాలి బాడీని. అంటే బాడీలో కొంచెం వాటర్ ఎక్కువ తీసుకుంటే ఏంటంటే సర్క్యులేషన్ కొంచెం బెటర్గా ఉంటుంది. సమ్ వాటర్, సమ్ మిల్క్, బటర్ మిల్క్, ఎనీ కైండ్ ఆఫ్ లిక్విడ్ ఏంటంటే ఎక్కువగా తీసుకోవాలి. అప్పుడే కొంచెం బాడీ కూడా హైడ్రేట్గా ఉంటుంది.